జై శ్రీరామ్. మేక లేదా గొర్రె తలని తలకాయ అంటారు. ఈ తలకాయ కూరకి ఎలా చెయ్యాలో చక్కగా చేసుకుంటే ఈజీగా చేసుకుంటే చూసేద్దామా? రెసిపీలోకి వెళ్తే ముందుగా తెచ్చిన తలకాయకి చక్కగా పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఉప్పు కారం నిమ్మకాయ చక్కగా పట్టించి ఇలా మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. దీనికి తాలింపుగా ఏం అవసరం లేదు. ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసి చక్కగా కలిపి మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించాలి. తర్వాత ముందు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుంటే ఈ తలకాయ పులుసు వేరే లెవెల్లో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా కావాలని కూర అందరూ వేయించుకుని మరి తింటారు. ఇది చక్కగా బోన్స్ కూడా చాలా మంచిదండి. అయితే ఈ కూరకి చక్కగా ముందు ఏం చేయాలంటే మనం ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దానికి ముందు వేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలా కుక్కర్లోనే వేసుకుంటే ఆ స్కిన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో అయితే చక్కగా విజిల్కి మెత్తగా కుక్ అవుతుంది అనమాట. ఇలా చేసిన దానికి ఇలా వచ్చింది చూసారా? ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పులుసు రెడీ పక్కన నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి పులుసుని ఇలా పిసికి ఇప్పుడు దీనికి పులుసు యాడ్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం ముందు వేస్తే మొక్కకి ఆ పులుసు పట్టి గట్టిగా అయిపోయి పులుసులో మొక్క ఉండి గట్టిగా ఉడకదు. ముందే మనం కర్రీలా చేసుకొని దానికి పులుసు యాడ్ చేసుకుంటే దానికి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకొని పులుసు చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వాటర్లో కడిగి కొత్తిమీరని గార్నిష్గా వేసి ఆ పులుసుతో ఆ కొత్తిమీరతో ఆ ఫ్లేవర్తో బాగా మరిగిందనుకోండి, లోలో పెట్టుకొని చక్కగా మరిగిందనుకోండి, హ్యాపీగా మగ్గి అంతా అవుతుంది. అప్పుడు పులుసు అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఏం చేయాలి, దీనికి కొంచెం కొత్తిమీర గార్నిష్గా ఉపయోగించుకొని కొత్తిమీర వేసి ఒకసారి కలిపి చక్కగా ఇంటందరూ హ్యాపీగా తలకాయ పులుసు రెసిపీ రెడీ అయింది. ఎవరైనా సరే హ్యాపీగా తినచ్చు. చక్కగా బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకైతే ఈ దుమ్ముల తడక పులుసు ఎంతో ఆరోగ్యం. మహిళలకి కొంచెం మోనోపాస్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇలాంటివి సూప్లా చేసుకోవచ్చు. ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఇలా కర్రీలా చేసుకొని తిన్నా పులుసు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ ద సండే, ఎంజాయ్ ద రెసిపీ.